హైదరాబాద్లోని రంగలాల్ కుంటకు వర్చుసా కార్పొరేషన్ ప్రొడ్యూస్ చేస్తుందంటూ కూడా చెప్పుకొచ్చారు. యాదాద్రి జిల్లా బేగంపేట గ్రామంలోని 475 ఏళ్ల చరిత్ర కలిగిన వీర సోమేశ్వర ఆలయానికి భక్తులు పోటెత్తారు. కార్తీక పౌర్ణమి కావడంతో ఉదయం 4 గంటల నుంచే భక్తులు పూజలు అభిషేకాలు చేస్తున్నారు. ఈ ఆలయంలో అభిషేకం జరిపిస్తే కోరిన కోరికలు నెరవేరుతాయని భక్తుల నమ్మకం. చెత్త కుప్పలుగా మారిన చెరువులను బ్యూటిఫుల్ చెరువుగా మారుస్తుంది హైదరాబాద్లోని అనేక చెరువులను అభివృద్ధి చేస్తూ ముందుకు వెళ్తుంది. రీసెంట్గా బతుకమ్మ కుంటను చూసాం. తాజాగా కొన్ని సిఎస్ఆర్ ఫండ్స్ సౌజన్యంతో ఇటు జిహెచ్ఎంసి మరికొన్ని సంస్థల సౌజన్యంతో ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ గచ్చిబౌలిలో ఉన్నటువంటి రంగలాల్ కుంటని బ్యూటిఫుల్ లేక్గా మార్చిన పరిస్థితి మనం చూడొచ్చు. ఒకసారి ఇది ఒక డంపింగ్ యార్డ్ తరహాలో మనకు గతంలో కనిపించింది, కానీ ఇప్పుడు ఒక బ్యూటిఫుల్ లేక్గా దర్శనమిస్తుంది. దీన్ని ఇటు విరుత్సా ఫౌండేషన్, జిహెచ్ఎంసి, యునైటెడ్ వే ఆఫ్ హైదరాబాద్ అనే సంస్థల ఆధ్వర్యంలో దీన్ని అభివృద్ధి చేశారు. ఒక బ్యూటిఫుల్ లేక్గా దీన్ని అభివృద్ధి చేసిన పరిస్థితి. మనకు చుట్టూ చెట్లు, గత కొన్ని రోజులుగా కూడా ఇది చెత్త డంపింగ్ యార్డ్గా మురికి నీటితో నిండి ఉన్నటువంటి చెరువు ఇప్పుడు ఒక బ్యూటిఫుల్ లేక్గా మనకు దర్శనమిస్తుంది. గచ్చిబౌలి అంటే ఇది జనరల్గా ఐటీ దిగ్గజ కంపెనీలకు సంబంధించిన ప్రధాన కార్యాలయాలు ఉంటాయి. వేలాది మంది ఐటీ ఉద్యోగులు ఇక్కడ పనిచేస్తూ ఉంటారు. ఇక్కడ ఒక పార్క్ తరహాలో కూడా చెరువు పక్కనే నిర్మించిన పరిస్థితి, దీన్ని అభివృద్ధి చేశారు. సో ఈ తరహా చెరువుల అభివృద్ధి భవిష్యత్తు తరాలకు అందించాలన్న లక్ష్యంతో తెలంగాణ ప్రభుత్వం హైడ్రాని ఏర్పాటు చేసింది. హైడ్రా ఏర్పాటు తర్వాత కూడా చెరువుల అభివృద్ధిని మనం చూస్తున్నాం. ఒక గ్రీనరీ, భవిష్యత్తు తరాలకు అద్భుతమైనటువంటి పర్యావరణంతో కూడుకున్నటువంటి పచ్చదనపు చెరువులను అందించాలన్న లక్ష్యంతో హైడ్రా మరికొన్ని సంస్థల సౌజన్యంతో చెరువులను అభివృద్ధి చేస్తుంది. రీసెంట్గా బతుకమ్మ కుంటను చూసాం. ఒక్క చుక్క నీరు, ఒక్క గజం భూమి లేనిటువంటి చెరువుని హైడ్రా అద్భుతంగా బతుకమ్మ కుంటని డెవలప్ చేసింది. సో అందులో భాగంగానే గచ్చిబౌలిలో ఇటు విరుత్సా ఫౌండేషన్ సౌజన్యంతో సిఎస్ఆర్ ఫండ్స్ ఆధ్వర్యంలో ఒక బ్యూటిఫుల్ లేక్ని, రంగనాల్ కుంటని బ్యూటిఫుల్ లేక్గా మార్చిన పరిస్థితి అత్యంత అద్భుతంగా మనకు కనిపిస్తుంది. పక్షులు అంతా కిలకిల్లాడే విధంగా కూడా ఒక గ్రీనరీని ఏర్పాటు చేశారు. చుట్టూ కూడా ఒక వాక్వేని నిర్మించిన పరిస్థితి. నీరు కూడా కలుషితం కాకుండా, మురుగునీరు రాకుండా ఉండేగా ఓన్లీ నీటిని మాత్రమే ఇందులో వచ్చే విధంగా కూడా భవిష్యత్తులో కూడా ఈ చెరువు అనేది కలుషితం కాకుండా ఉండేందుకు కూడా ప్రత్యేక చర్యలు తీసుకున్నట్లుగా కూడా చెప్తున్నారు. సో ఇదే తరహాలో హైదరాబాద్లోని మరిన్ని చెరువులు అభివృద్ధి చెందాలి. బ్యూటిఫుల్ లేక్స్గా ఇటు పక్షులకు, రాబోయే తరాలకు భవిష్యత్తులో మరిన్ని బ్యూటిఫుల్ లేక్స్ను అందించే విధంగా కూడా హైడ్రా ముందుకు వెళ్ళాలి. కొన్ని సంస్థలు కూడా తమ సిఎస్ఆర్ ఫండ్స్ ద్వారా కూడా ఈ తరహా చెరువులను బ్యూటిఫికేషన్ చేయాలంటూ కూడా మనం కూడా ఆశిద్దాం. కెమెరామెన్ లక్ష్మీకాంత్తో కలిసి సాగర్, బిగ్ టీవీ, గచ్చిబౌలి నుండి. యాదాద్రి జిల్లా బేగంపేట గ్రామంలోని 475 ఏళ్ల చరిత్ర కలిగిన వీర సోమేశ్వర ఆలయానికి భక్తులు పోటెత్తారు. కార్తీక పౌర్ణమి కావడంతో ఉదయం 4 గంటల నుంచే భక్తులు పూజలు అభిషేకాలు చేస్తున్నారు. ఈ ఆలయంలో అభిషేకం జరిపిస్తే కోరిన కోరికలు నెరవేరుతాయని భక్తుల నమ్మకం. महादेवाय महादेवाय